హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నవీల్ ఆనంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో మనతో పాటు బోస్ కంచర్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ సార్. ఇప్పుడు ఏఐ ఉండే మొన్నటిదాకా ఏఐ చాట్ జీపీటీ ఉండే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చైనా డీప్ సీక్ అని తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు నేను మొన్న అమీర్పేటకి వెళ్తే అందరూ ఇది నేర్చుకుంటున్నా, కోడింగ్ నేర్చుకుంటున్నా, డేటా సైన్స్ నేర్చుకుంటున్నా, సో దీని ద్వారా కూడా జాబ్స్ ఉన్నాయి, జెన్ ఏఐ నేర్చుకుంటున్నా అన్నారు. అసలు ఫ్యూచర్లో వీటికి జాబ్స్ కానీ లేకపోతే వీళ్ళ వీళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది ఉండబోతుందా? అసలు ఎలా ఉండబోతుంది సార్? అసలు సార్ మీరు ఇప్పుడు చెప్పిన అన్ని కూడా ఏఏ టూల్సే. ఓకే, ఏమీ డిఫరెన్స్ లేదు. జెన్ అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ జనరేటివ్ అంటే జనరేట్ చేస్తుంది. వెనకాల పక్కన మల్టిపుల్ సర్వర్ లోంచి డేటాని జనరేట్ చేస్తాం. జనరేటివ్ ఏ అంటారు. ఇట్ కమ్స్ అంటారు. చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే డీప్ సీక్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ జెన్ ఏ. జనరేటివ్ ఏ టెక్నాలజీ, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, డీప్ సీక్ ఇస్ అప్లికేషన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాగా డీప్ సీక్ ఇస్ అప్లికేషన్. అప్లికేషన్ లో నువ్వు అడిగిన క్వశ్చన్ బట్టి నీకు ఆన్సర్ వస్తుంది. సేమ్ చాట్ జీపీటీ ఆల్సో. బట్ చాట్ జీపీటీ నెలకి $20. కానీ చాట్ జీపీటీ డెవలప్ చేయడానికి వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టారు. వేరే వీడు 1.5 million 15 millions చేశారు. అంటే 1.5 crore ఇంటూ 80 అంటే అప్రాక్సిమేట్లీ 15 కోట్లతో చేసినట్టున్నారు, లేదా 150 కోట్లతో చేశారు. అంతే 150 crores డెవలప్ చేశారు. వేరే వాళ్ళు 8,000 crores పెట్టారు. అక్కడ ప్రాబ్లం ఎందుకు అదంత సడన్ గా డీప్ సీక్ ఎక్స్ప్లోర్ అయిందంటే, ఈ అంకమా మీరు అమెరికా వాళ్ళు గొప్ప అది ఇది అని చెప్పి చాట్ జీపీటీ అని హోర్ పెట్టారు. వీడు 150 కోట్లతో చేశాడు. నువ్వు నీదేం ఒక్క కంపెనీ, అందుకే కంపెనీ షేర్ పడిపోయి. ఇంత 150 కోట్లతో నువ్వు ఇంత పెద్ద చేసినప్పుడు ఇదే కాపీ పేస్ట్ చేసి ఇంకోటి 100 కోట్లతో చేస్తాడు. సో నువ్వు యు ఆర్ నో మోర్ యూస్ఫుల్ బికాస్ కంటెంట్ ఈజ్ నాట్ యువర్స్. అంతే, ఆ కంటెంట్ నీది కాదు. నీది కానప్పుడు నాకు ఇక్కడి నుంచి జరుగుతున్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ఎందుకు కొడతా? వీడు 150 కోట్లు కాబట్టి వీడు నాకు 10 రూపాయలకి ఎత్తున్నాడు, నువ్వు నాకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. నాకు నువ్వు అవసరం లేదు. నువ్వు అవసరం లేకపోతే నువ్వు యూస్లెస్ అయిపోతావు. నాకు వీడే అవసరం తక్కువలో. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ షేర్ వాల్యూ పడిపోయింది. నౌ కమింగ్ టు ఏఐ, జాబ్స్ ఉంటాయా? కమింగ్ డేస్ లో సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సార్. అయితే ఒకప్పుడు కంప్యూటర్స్ వస్తే జాబ్ పోతాయి అంటారు బ్యాంకింగ్ లో, బట్ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్. సేమ్ వేలో ఏఐ వల్ల డెఫినెట్లీ కొన్ని జాబ్లు పోతాయి. ఎస్పెషలీ ఎంట్రీ జాబ్స్ పోతాయి. ఎందుకంటే ఎంట్రీ జాబ్స్ ఎనీవే కమింగ్ ఫ్రమ్ ఏజ్. బట్ ఎంట్రీ వద్దాక దాన్ని కొంచెం మాడిఫై చేసి ఒక లాజికల్ వేలో జనరేటివ్ చేసిన తర్వాత దాన్ని ఒక లాజికల్ వేలో నువ్వు ఇన్పుట్ ఇస్తే గానీ నీకు అవుట్పుట్ కరెక్ట్ రాదు. అది ఇంకా లెర్నింగ్ జరుగుతుంది. దట్ విల్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ 4-5 years. ఈ 4-5 years లో ఏఐ ఎలా వాడాలని తెలిసిన వాడికి జాబ్లు ఉంటాయి. మిగతా కోడింగ్ అంటారు గాన్. కోడింగ్ చేసే వాళ్ళకి దర్ ఇస్ నో ఫ్యూచర్. అలాగే సైన్స్ మీరు ఏదైతే అంటున్నారో డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ నథింగ్ బట్ డేటాని మేనేజ్ చేయడం అండి. డేటా సైన్స్ ని ఎలా లాజికల్ గా ప్రెజెంట్ చేస్తే నీకు అవుట్పుట్ ప్రెజెంట్ వస్తుంది, దాని సైన్స్. యూనో డేటాని సైన్స్ చేసేటట్టు ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేస్తారు. అంతే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ తో నువ్వు అడిగిన డేటాకి అవుట్పుట్ ఇస్తే అయిపోతుంది. అర్థమైందా డేటా సైన్స్ అంటే? ఓకే, డేటాని మైనింగ్ చేయడం, డేటా మైనింగ్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏ, జెన్ ఏఐ. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒకటే అండి. బట్ I see there are various things. Generative AI, if you know how to deal with it, you will get it. Yes sir. You will get a good job, sir. Because that kind of people they need it. ఎందుకంటే యాజ్ ఆఫ్ ఇంకా కీ ఇవ్వడం కూడా మనుషులు చేయాల్సి వస్తుంది. నీకు ఏమేం కావాలనేది కీ ఇవ్వాలిగా, అది ఇవ్వడానికి మనిషి కావాలిగా, దానికోసం కావాల్సి వస్తుంది. హ్యూమన్ టచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఒకదాని కోసం. బట్ అవుట్పుట్ వచ్చాక మళ్ళీ అవుట్పుట్ ని కొంచెం మాడిఫై చేసి ఫైనల్ తగ్గట్టు నీకు ఎలా కావాలో అలా మార్చుకుంటాం. మనందరం ఉన్నాం, ఇంటర్వ్యూకి ఒక చిన్న క్వశ్చన్ చేయాలి. ఏం చేస్తున్నావు? బాబు బోసు అనే అబ్బాయి వస్తున్నాడు, ఈజ్ చార్ట్ అకౌంటెంట్ అంట, అలాగే స్టార్ట్అప్ ఉందంట, ఇతను ఏ క్వశ్చన్ అడగొచ్చు చెప్పానంగానే ఒక 100 క్వశ్చన్ ఇచ్చింది. 100లో 100 నాకేవోగా, నువ్వు మళ్ళీ మాడిఫై చేసిన ఒక్కొక్క 15 ఇస్తావు. ఆ వరకు నువ్వు చేస్తున్నావుగా, చేయాలి. అటు ఏ వచ్చింది కానీ నువ్వు ఇది చేస్తున్నావుగా, ఆ పర్సన్ కావాలి. అది చేసేవాడు కావాలి. రెండోది సైబర్ సెక్యూరిటీ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఇవాళ రేపు ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ప్రతి చిన్న మొబైల్లో ఒకప్పుడు ఓటీపీ చెప్తే కానీ డబ్బులు పోయాయి కాదు, ఫ్రాడ్ చేసేవాడు. ఈ రోజు ఫోన్ ఎత్తితే డబ్బులు పోతున్నాయి. ఫోన్ ఎత్తితే డబ్బులు ఎలా పోతున్నాయి? బికాస్ దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ హస్ కమ్. సో ఇవన్నిటిని ఆపే ఒక టెక్నాలజీ కలిపెట్టి సైబర్ సెక్యూరిటీలో ఎవడైతే నేర్చుకోగలుగుతాడో వాడికి ఫ్యూచర్ ఉంది. మూడోది డిజిటల్ మార్కెటింగ్. మన బయట సైడ్ పోస్టల్ అతికే దగ్గర నుంచి ఇప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ ని, యాడ్స్ ని ఈ మేకింగ్ చేసి కరెక్ట్ గా ప్లేస్మెంట్ చేసి కరెక్ట్ మంచి యాడ్ చేయగలిగిన వాడికి ఫ్యూచర్ ఉంది. చాలా ఫ్యూచర్ ఉంది వాడికి. సో దాంట్లో ఫ్యూచర్ ఉంది. అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ సెక్టర్ ఇస్ ఆల్వేస్ కన్జ్యూమింగ్. ఇంట్లో పని వండుకునే వాళ్ళకి తగ్గిపోయింది. సో బయట కావాలి కానీ క్వాలిటీ ఇచ్చేవాడు ఫ్యూచర్ ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్, తక్కువ కాస్ట్ లో నువ్వు ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ కొడుతున్నావా, యూ హ్యావ్ ఫ్యూచర్. మనకి ఇప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వస్తున్నాయి కానీ తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీ ఇచ్చేవాడికి ఎప్పుడు ఫ్యూచర్ ఉంటుంది.
మీరు చూడండి, గమనించండి. అవును నిజం. అలాగే అలా కాకుండా మళ్ళీ ఇదొక సెక్టర్, ఇంకో సెక్టర్ ఉంటారు, హైయెస్ట్ క్వాలిటీ ఇస్తారు, ఒక గుడ్ రేట్ పెడతారు, వాళ్ళకు ఒక ఫ్యూచర్ ఉంది. అవును. సి యూ హ్యావ్ ఏ ఎంట్రీ లెవెల్ అండ్ హైయెస్ట్ లెవెల్, ఈ రెండు సేమ్ వేలో రేపు జాబ్ ఉండబోయే ఈ రెండే. అవును. నీకు హైయెస్ట్ క్వాలిటీ ఉందా, యూఆర్ వెరీ గుడ్ అట్ యాంకరింగ్ అట్ బెస్ట్ అంటారా, అక్కడ ఉంటారు, యూ విల్ గెట్ ఎ ఫ్యూచర్, యూ హ్యావ్ ఎ జాబ్. ఆర్ స్టార్టింగ్ లో బేసిక్ చేయగలుగుతారా, దెన్ యూ హ్యావ్ ఎ జాబ్. మధ్యలో ఉన్నోడికి ఎవరికి అవసరం, ఆటోమేటిక్ పోతాయి. కెమెరామన్ ఈ రోజు వీళ్ళు కూర్చొని ఇద్దరు చేస్తున్నారు. డ్రోన్ కి ఇంతకుముందు డ్రోన్ కోసం ఏం చేశారంటే పెద్ద క్రేన్ ఇలా కూర్చోబెట్టి ఇట్లా తిప్పేవాడు కింద వాడు, ఆ పైన వాడు కూర్చున్నాడు ఇట్లా చూసేవాడు, వాడు పోయాడు. ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్ ఒకటే వచ్చాడు, ముగ్గురు నలుగురు క్రేన్ తిప్పే వాళ్ళందరూ పోయారు, ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్ ఒకటే వచ్చాడు. అవుట్ ఆఫ్ 5 people నౌ ఓన్లీ సింగిల్ పర్సన్. రేపొద్దు నీ కెమెరా కూడా ఉంటుంది, రేపొద్దు మీ కెమెరా కూడా వస్తుంది, అటు ఒకటి ఇటు కూర్చుంటారు, సౌండ్ వస్తే రికార్డ్ అవుతుంది తెలుసా మీ కొత్తగా. ఇప్పుడు మనకి కెమెరాలు ఉన్నాయి, ఇది సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, సౌండ్ వస్తేనే రికార్డ్ అవుతుంది, లేదా రికార్డ్ అవుతుంది తెలుసా మీకు? కెమెరా తెలీదా మీకు? మన సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా, మూవ్మెంట్ ఉంటేనే మీకు రికార్డ్ అవుతుంది. ఆ ఏరియాలో మూవ్మెంట్ ఏ లేకపోతే రికార్డ్ అవుతుంది. మళ్ళీ టైం వేస్ట్, డేటా ఎందుకు వేస్ట్? లైక్ అలెక్సా, గూగుల్ లైట్స్, ఇప్పుడు నాకు ఆ ఏరియాలో రికార్డ్ ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది, ఆ మూవ్మెంట్ అయినప్పుడు తెలుస్తుంది. ఇట్లా కెమెరా ఇలా పెట్టి ఉంటుంది ఫిక్స్డ్ గా, ఆ ఏరియా క్యాప్చర్, చిన్న మూవ్మెంట్ అయినా చెట్టు గాలి ఊగినా క్యాప్చర్ చేసి, ఎందుకంటే దెర్ ఇస్ ఎ మూవ్మెంట్. ఎంత సేవింగ్ ఉంది. దెన్ వై డు వి నీడ్ ఎనీ పర్సన్ ఫర్ దట్? రేపు నీ కెమెరా నాకు తెలిసి ఇంకొక 1-2 years లో ఇద్దరు కెమెరామెన్ జాబ్స్ కూడా విల్ బి గో ఆఫ్. ఓన్లీ ద కెమెరామెన్ హూ కెన్ రియల్లీ క్యాప్చర్ ద అవసరం ఉన్న వాళ్ళకే వస్తాయి. దీనికి పెద్ద అవసరం లేదు, మీరే ఇబ్బంది పడకండి, ఐ మీన్ భయపడకండి. బట్ దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ లోపు మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ ట్వీట్స్ లోపు నేను జస్ట్ కెమెరామెన్ ఉంటానా, కెమెరామ్యాన్ తో పాటు నేను యాంకరింగ్ చేస్తాను. సో దట్ ఏం చేస్తావు, నీ కెమెరా నువ్వు పట్టుకుని వెళ్తావు, నువ్వు యాంకరింగ్ చేసావు అనుకో, యూఆర్ యూస్ఫుల్ టు ద ఆర్గనైజేషన్, సో దట్ నీకు జాబ్ ఉంటుంది. గాట్ ఇట్? దట్స్ హౌ పీపుల్ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ వే. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇండియాలో కన్సంప్షన్ ఎక్కువ. ఈ రోజు డేట్ లో మీ ఇంట్లో ఫ్రిడ్జ్, ఫ్యాను, ఏసీ ఉంది, ఓవెన్ లేదు ఇంకా. సో ఓవెన్ కి ఒక స్కోప్ ఉంది. కారు లేదు, కారుకు ఒక స్కోప్ ఉంది. ఇంకేమన్నా, ఇంకా కొన్ని టీవీ లేదు, టీవీకి ఒక స్కోప్ ఉంది. హీటర్స్ ఉంటాయి రూమ్ లో, అది లేవనుకో, హీటర్ లేకపోతే ఏదో ఒకటి, అదొక స్కోప్ ఉంది. అంటే ఇండియాలో కన్సంప్షన్ ఇంకా 90% ఇళ్లలో ఇవన్నీ లేవు. వీళ్ళందరూ నా కస్టమర్స్ అని చెప్పి ప్రపంచం మొత్తం వచ్చి కూర్చుంటది. ఉత్తరప్రదేశ్ తో ఈక్వల్ గా ఉన్న సైజు ఉన్న ఉక్రెయిన్ పాపులేషన్ 4 కోట్లు, ఉత్తరప్రదేశ్ అంతకంటే చిన్నది పాపులేషన్ 12 కోట్లు 10 కోట్లు ఉన్నారు. కానీ కన్సంప్షన్ కావాలా. అదే ఉక్రెయిన్ లో చలి ప్రదేశం కాబట్టి వాళ్ళకి హీటర్లు, కార్లు అందరూ మెయింటైన్ వచ్చేసింది. మాక్సిమం 90% పీపుల్ ఆర్ విత్ దట్. వాడు తక్కువ ఉంది, వాడికి చూతారే అందరూ కొనేసారా, మరి నాకు రీసేల్ అవ్వట్లేదురా, నేనేం చేయాలరా, నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఫెసిలిటీ ఉంది, నేను ఎక్కడ కన్జ్యూమ్ చేయాలంటే ఎక్కడ చూస్తుంటే చైనా కనబడుతుంది, ఇండియా కనబడుతుంది. చైనా వాడేమో మేము ఆడుతో పాటు నేనే మీరు తీసుకుంటాను, నా దగ్గరికి వస్తున్నావా అంటాడు. ఇండియా కదా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇండియాకి వచ్చేస్తారు కంపెనీస్. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేద్దాం అంటే వద్దు అంటున్నారు ఇండియా వాళ్ళు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అని మోడీ గారు కృషి చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, కంపెనీ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరీ పెడతారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నీకు ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడం చుట్టూతో 10 కంపెనీలు వస్తాయి, చుట్టూతో పనులు వస్తాయి. ఆ టైంలో నీకు కావాల్సిన స్కిల్ ఏంటి, నీకు ఆ రకంగా ఏం జరుగుతున్నావు. సో బీ అండర్స్టాండ్ వేర్ యూ వాంట్ టు సెటిల్ డౌన్. మీరు ఎక్కడ సెటిల్ అవుతారు, నేర్చుకుంటే ఇక్కడే ఉంటారు. అమెరికా లీవ్ అబౌట్ అమెరికా నుంచి మన ఇండియాకి వస్తా చూస్తా ఉండండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సంప్షన్ హియర్. అమెరికా కన్సంప్షన్ తగ్గిపోయింది, ఇక్కడే మీకు మంచి డబ్బులు వస్తాయి. అమెరికాలో ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అంటారు. అంటే నువ్వు వెళ్ళిపోయి అమెరికాలో ఒకప్పుడు బాగా సంపాదించు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇండియాలో కూడా సంపాదించవచ్చు ఇఫ్ యూ హ్యావ్ దట్ స్కిల్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ చాలా అంటే చాలా ఎలాబొరేట్గా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.